ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా యువతతో పాటు పెద్దల్లో హృద్రోగాలు గణనీయంగా పెరగటం ఆందోళన రేకెత్తిస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవటం, ప్రాసెస్ ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవటం, పొగ తాగటం, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. మనం తీసుకునే ఆహారం కూడా గుండెపై పలు రకాలుగా పెను ప్రభావం చూపుతుంది. రోజు అధికంగా ఉప్పు వాడకం గుండెపై ప్రభావం చూపటంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరం విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు స్టాల్స్ లో ఉండే సోడియం కీలకమైన మినరల్ గా, దీన్ని అధికంగా తీసుకుంటే బీపీ, బరువు పెరగటంతో పాటు కడుపుబ్బరం, వాపు వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇది గుండె, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. రోజుకు 2300 మిల్లీగ్రాములు అంటే 5 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ సూచిస్తుంది. ఇక బీపీతో బాధపడేవారు రోజుకు 1500 మిల్లీగ్రాములు మించి సోడియం తీసుకోకూడదు. అంటే రక్తపోటు బాధితులు రోజుకు 1 టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ ను తీసుకోవాలి. సాల్ట్ ను తగ్గించుకోవాలంటే సోడియం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆహార పదార్థాలపై లేబుల్స్ ను పరిశీలించి సోడియం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. సోడియం ప్రభావాన్ని తగ్గించే పొటాషియంతో కూడిన అరటి పండ్లు, బంగాళదుంపలు, పాలకూర, పుచ్చకాయ, బీట్రూట్ వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి.